వధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ఉన్నాయంట్రా ధ్వజస్తంభాల్లా. అమ్ముడు పైన ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకు వస్తారేమో చిన్న ఆశ. అబ్బా బాగా ముందు చూపున్నట్టుందే. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్నా కష్టమే నాయన, వెనక పడి పోతారు. ఓన్లీ గురువు గారు ఈ విధంగా వధూవరులకి దిశ అంటే రెడీయా? ఓకే అన్నయ్య నువ్వు? ఓకే దీపు. స్మైల్. ఇంకా దగ్గరికి రండి. అన్నయ్య నువ్వు కూడా కొంచెం లెఫ్ట్. ఓకేనా? కొంచెం లవ్లీగా ఉండండి. అలా కదక్క టీవీలో సినిమాలు చూడట్లా. అలా ఉండండి. మళ్ళీ ఓకేగా? అవన్నీ పెళ్ళయ్యాక చూసుకోవచ్చు. ముందు లోపలికి రండి. వస్తున్నాం. అయ్యా వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది. బాగానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని సాటిస్ఫై చేయాలి. ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నట్టు జరిగింది. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. వెళ్ళొస్తావు నాయన. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. విష్ణు గురువు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థం అది కాదురా. భలే షార్ప్ గున్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా. పదరా. ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా. సంభావనకి. సయ్యద్ గడ్ హలో. ఆ క్యాటరింగ్ అడ్వాన్స్ ఇచ్చేసినాం రా భయ్. 400 ప్లేట్లు లేపినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కూడా కిరికిరి చేస్తుండు. మీ అయ్యతో మాడుకోమన్నా నాకు సంబంధం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేయాల్సిన పనోట్ బ్యాలెన్స్ ఉంది. ఏంటది? పార్టీ రా. అదే అవునరా. రే పెళ్ళాయి కూర్చున్నాలేరా. రే పెళ్ళాకి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రే పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాళి గారిని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా. అందులో ఫ్రెండ్స్ కోసం 1 గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. రేయ్ పార్టీ అని సాగుకొట్టాడు. ఇంతకీ ఆ సయ్యద్ గడేడ్రా? ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద గానీ బారంటే గౌరవం గానీ లేకుండా పోయింది. ఏం చేస్తాం? రేయ్ ఇదేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. ఆడికే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రే సయ్యద్ ఎక్కడరా? వచ్చేస్తున్నా చిచ్చా, ఆంధ్రలో పక్కకే ఉన్నా. రే నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చిచ్చా, కస్టమర్ ఉన్నారు, పంపించొచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నాడు? కౌంటర్ లో కూర్చొని సోజ్ చెప్తున్నాడు యాదవా. ఆడి గురించి తెలిసిందేగా. 22, 23, 24, 25, 26. అన్నకే మనుషులతోనూ మరియతో పని లేదు, ఓలి మనీతోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? బాయ్ నాకు 2 నెలలు టైం కావాలి బాయ్. ఈ మల్లేష్ యాదవ్ టైంకి రావడమే తప్ప టైం ఇవ్వడం తెలియదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను బాయ్. అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంతకాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదా చాలా షాపులోనే సమాధి చేస్తావు. నేను అయ్యా సలయాన్ని పొట్టు కింద కొట్టాలి. పైసలు పరిశాన్ చేస్తుండు. అరే అసలు కంటే మిత్తకు వసూలు చేస్తుండు బాయ్. ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు. కుందలకే మారుతూ స్కీమ్. అసలు ఏమైందిరా? ఆర్డర్ చెప్పిరా? అరే చోటు రారే. ఎస్ సార్. చెప్పండి సార్. రేయ్ మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రేయ్ ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది. అందులో ఏ ఒకటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు. తాగితే అందరం కలిసి తాగుదాం, లేకపోతే మానేద్దాం. అంతే. సర్లే ఏదో చెప్పండి. నేను చెప్తా. అరే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా చాలా డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చేయొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాస్టర్ మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి. జల్లి వాటరాపు. మందేక ముందే మత్తెక్కేసినట్టుంది. చూడు జంటి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్టరా.
ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. ఏమైందే? రే ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవ్ గాడు మనకి ముందు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఇవ్వకపోతే చస్తాడని చెప్పు. పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నా. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తారతోనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా చేస్తలేంది డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్కాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట. ఇచ్చాను నాన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నావు? అదే మన సయ్యద్ వాళ్ళు కలిస్తే కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్కి వచ్చావు నాన్న. ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సర్లే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్ మీ నాన్న డిఎస్పీ గారా? కాచేంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా. అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్, మిమ్మల్ని సార్. రేయ్ నిన్నరా? సోడానా థమ్సప్పా? థమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రేయ్ మొదలెడదామా? మొదలెడు. What the hell? Shit. Hey! Hey! रे साले उठ! एक बे! వందన. హాయ్ స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నేనా, ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను. ఏంటి? అదే బద్ధకంగా ఉంది, బెడ్ మీద నుంచి ఎలా దిగాలా అని చూస్తున్నాను. ఏంటో విష్ణు, నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది, కానీ ప్రాసెస్ కష్టంగా ఉంది. పొద్దున్న లేపేశారా? వందన, రోజు ఇట్లా లేట్ గా లేస్తే కుదరదు, త్వరగా లేచిరా. విన్నావుగా, ఇది నా పరిస్థితి. లేట్ అయితే లోనికి వచ్చేసేలా ఉన్నారు. నవ్వింది చాలే, ఆపు. వస్తున్నావా లేదా? అమ్మా వస్తున్నా. ఓకే బాయ్ బాయ్. బాయ్. షిట్.
చెప్పండి అన్న. ఏమైపోయావరా? ఎక్కడున్నావు? అది ఆఫీస్లో ఉన్నాను అన్న. రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యుఎస్ క్లయింట్స్ లైన్లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అన్న. మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి ఇంకా వదలలేదు. ఏ ఉద్యోగాలరా, ఇలా పెళ్లిళ్ళకి కూడా టైం అయిపోతే ఎలాగా? సర్లే త్వరగా వచ్చే. అలాగే నాన్న, దిగేసి వచ్చేస్తాను. దిగటేమిట్రా? అదేనన్నా, డ్యూటీ దిగేసి వచ్చేస్తానంటున్నాను. త్వరగా వచ్చే. ఎలారా బాబు, డోర్ రాదు, ఇటు చూస్తే దిగలేము. భయ్యా, హలో, రెడ్ జీప్ భయ్యా, మిమ్మల్ని. అడిగోరా సాలేగాడు. భయ్యా ప్లీజ్ సేవ్ మీ భయ్యా, హెల్ప్ చేయండి భయ్యా, కొంచెం కిందకి దింపండి. ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మనం ఎత్తంటే వీడేంట్రా మన హెల్ప్ పడుతున్నాడు. దొరికాడు సాలేగాడు, అయిపోయాడు. రాని అన్న, రాని. అంతే భయ్యా, అక్కడే. రే వాడు చక్కగా దించాడు, డౌట్ రావద్దు అసలు. థ్యాంక్ యూ భయ్యా. ఎక్కడికి భయ్యా? ఏంటే వందన ఈ విచిత్రం, రోజు కన్నా ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నావు. ఏమైంది ఇంతలోనే? ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడు అందంగానే కనిపిస్తారులే పిన్ని. ఎంతైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంది కదా. అవునే, ఇంతకీ అంత మంచి అబ్బాయిని ఎలా పడేసావు? అదో పెద్ద కథలేవే. గుడ్ మార్నింగ్ మమ్మీ, టిఫిన్ ఏం చేసావు? ఏమే, టైం 10 అవుతుంది, ఇప్పుడా లేచేది? అవతల మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాస్త పెందలాడే లేచి ఏ వాకింగ్ కో జాగింగ్ కో వెళ్ళొచ్చు కదా. కొంచెం సన్నపడితే చూడ్డానికి ఇంకా బాగుంటావు. ఏంటమ్మాయి గారు, బుక్ ఓపెన్ చేశారా? దాని చేతిలో ఫోన్ ఉంటే బుక్ అంటావేంటే? అదేనండి, ఫేస్బుక్. నోర్ముయ్, నేను ఓపెన్ చేసింది OLX, దాంట్లో థ్రెడ్మిల్స్ చూస్తున్నా. ఏంటి, మన ఇంట్లో సెకండ్ హ్యాండ్ వస్తువా? అవును నాన్న. ఎందుకురా, హ్యాపీగా కొత్తదే కొనుక్కోవచ్చు కదా. నేను మహా అయితే 2 months వాడతానేమో, దానికంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఎటు నెక్స్ట్ మంత్ అమ్మ బర్త్డే ఉంది కదా, దాంతో ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వండి. సరేరా, నాకు బ్యాంక్ టైం అవుతుంది, బయలుదేరుతాను. ఓకే, బాయ్ నాన్న. హలో, నేను వందన అండి. OLX లో మీరు పోస్ట్ చేసిన ట్రెడ్మిల్ యాడ్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి. తీసుకుని ఎన్నాళ్ళైందండి? జస్ట్ 3 months అయిందండి. లాస్ట్ 1 month అయితే దాన్ని వాడటం కూడా లేదు. అవునా, అదేంటండి రేట్ మరీ అంత తక్కువ పెట్టారు? యాక్చువల్లీ మాకు కొనుక్కున్న వస్తువు అమ్ముకోవాలని ఆలోచన లేదండి. అలా అని ఉచితంగా ఇచ్చేంత విలువ తక్కువ అయినది కూడా కాదు. సో ఆప్షన్ ఉంది కదా అని జస్ట్ పోస్ట్ చేశాను అంతే. ఓకే అండి, నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా, సాయంత్రం ట్రెడ్మిల్ చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు, నువ్వు దగ్గర నుంచి చూపించు. ఓకేనా? సరేరా, బాయ్ బాయ్. విష్ణు ఉన్నారా అండి? రండమ్మా. ట్రెడ్మిల్ చూడటానికి వస్తారని అన్నాడు మా విష్ణు. మీరేనమ్మా? అవునండి. కూర్చోండి. అది మా వాడు నా కోసమే కొన్నాడమ్మా. చెస్ట్ పెయిన్ వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డైలీ వాకింగ్ చేయాలి అన్నాడు. అది కొన్ని 2 నెలలు వాకింగ్ చేశానో లేదో మా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కాళ్ళు నొప్పులు కదా అని ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే మీరు అర్జెంట్ గా వాకింగ్ మానేయాలి అన్నాడమ్మా. ఏ డాక్టర్ మాట విని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశా. మీకు మొదలెట్టేశారా? ఇదే జోకుని మా నాన్న ఆల్రెడీ 100 ఆడించేశారు, మీరు 101. సరదాగా అంటున్నా నాన్న. వీడేమ్మా మా విష్ణు. కాఫీ తీసుకోమ్మా. వద్దండి, కాఫీ అలవాట్లేదు. దానికి చిన్నప్పటి నుంచి పాలంటే ఎలర్జీ అండి. అవునా? మా విష్ణు పేరు చెప్పి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చిన అమ్మాయి నువ్వేనమ్మా. అందుకే ముచ్చటపడి కాఫీ తీసుకొచ్చాను. పర్వాలేదులేమ్మా. ఆంటీ, ఇలా ఇవ్వండి. వావ్, ఆంటీ కాఫీ అదిరింది. కాఫీ ఇంత టేస్టీగా ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు. చాలా మిస్ అయ్యాను. ఒకసారి ట్రెడ్మిల్ చూడొచ్చా? ష్యూర్ అండి, రండి. ఒకసారి ట్రై చేస్తారా? నో నో, ఇట్స్ ఓకే. నో నో, ఇట్స్ ఓకే, ప్లీజ్ ట్రై. ఓకే. హే, కేర్ఫుల్.
హలో హలో విష్ణు గారు, చెప్పండి. మీరు థ్రెడ్మిల్ ఇచ్చారు కానీ దాని బిల్ ఇవ్వలేదండి. ఓ సారీ అండి, మర్చిపోయాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చివ్వగలరా? ష్యూర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి, ఇదిగోండి మీ బిల్. థ్యాంక్ యూ. లోపల రండి. నో ప్రాబ్లం అండి, ఐల్ మూవ్. నో ప్లీజ్ కమ్ ఇన్సైడ్. పర్లేదు రా బాబు. రండి. యా. మీ అమ్మగారు అంత బాగా కాఫీ పెట్టడం నాకు రాదు బాబు, ఏదో ట్రై చేశాను. థ్యాంక్ యూ ఆంటీ. మీ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబు, ఆవిడ పుణ్యమా అని ఇది కాఫీ తాగడం మొదలుపెట్టింది. అవును విష్ణు గారు, మీకు కాల్ చేసినప్పుడల్లా ఒక సాంగ్ వినిపిస్తుంటుంది. అవును. మీరు విని ఎంజాయ్ చేయలేని కాలర్ ట్యూన్ కోసం ఎందుకండి మంత్లీ 30 రూపీస్ వేస్ట్ చేస్తారు? అది మా అమ్మా నాన్నలు ఇద్దరికి ఇష్టమైన పాట అండి. నాకు ఎక్కువగా వాళ్లే కాల్ చేస్తూ ఉంటారు. అయినా అమ్మా నాన్నల ఆనందం కన్నా డబ్బే ముఖ్యం కాదు కదండి. ఉంటానా అండి, బాయ్. బాయ్. ఇంకా నీలాగా జాబ్ చేయడం నా వల్ల కాదే. హే, హలో. హలో విష్ణు గారు, ఎక్కడున్నారు? నేను ఇక్కడ కుకట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉన్నానండి. మీరు థ్రెడ్మిల్ కి వారంటీ ఉందని OLX లో పెట్టారు కదా? అవును, ఇంకా 8 months ఉందండి. మరి అది ఇవ్వాలి కదండి. ఓ, అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే బిల్ చూపిస్తే సరిపోతుందండి. అయితే ఇవ్వడం కుదరదా? అలా అని కాదు, ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. అర్జెంటా? చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పని అయిన తర్వాత కాల్ చేయండి. ఓకే, ష్యూర్. బాయ్. బాయ్. ఇంపార్టెంట్ అంటున్నాడు, అమ్మాయితో వెళ్తున్నాడు. ఏమై ఉంటుంది? ఏమో. ఎక్కడికి? అది వచ్చాక చెప్తా. ఎవరై ఉంటదబ్బా? ఈ టైంలో బార్కి వెళ్తున్నారేంటి? అడుగు పద. ఏంట్రా, ఈ ఓవర్లో లాస్ట్ బాల్ మిస్ అయిన ఫీల్ అవుతున్నావా? 2 గంటలు జరిగే మ్యాచ్లో ఒక్క బాల్ మిస్ అయితే నువ్వు ఇంత కంగారు పడుతున్నావే? 2 రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోతే తనెంత కంగారు పడాలరా? దానికే కంగారు పడిపోవాలా? నేను కంగారు పడుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవు శ్రీరామ్. ఓ, తన వైఫా? అసలు తను చేసిన తప్పేంట్రా? మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని తను కూడా ఉద్యోగం చేయటమా? నాది నైట్ షిఫ్ట్ రా, తనది డే షిఫ్ట్. ఇంట్లో నేనుంటే తనుండదు, తనుంటే నేనుండను. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది కలిసి బ్రతకడానికే గానీ ఇలా విడివిడిగా ఉండడానికి కాదు కదరా. అందుకే తను జాబ్ మానేమన్నాను, కుదరదు అంటుంది. ఓ పని చేయరా, పోనీ నువ్వు మానే. అదేలా కుదురుద్రా? రేయ్, తన ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ రా. అది సాధించాలంటే ఎంత కష్టం నీకు తెలుసుగా. అలాంటిది ఆ కష్టాన్ని తీసుకెళ్లి కిచెన్లో కూర్చోబెట్టేస్తావా? పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేయాలి, మన కోసం వాళ్ళ ఉద్యోగాలు వదిలేయాలి, కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలను వదిలేయాలి. ఇలా వదులుకుంటూ పోతే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది. తనకి ఇల్లు దాటాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుందిరా.
మనకు కష్టమైన రోజు వచ్చేదాకా ఏం ఆలోచించనురా. కానీ వాళ్ళు అసలు ఆ రోజే రాకూడదని ఈ రోజు నుంచే కష్టపడుతుంటారా. అదిరా వాళ్ళకి మనకి ఉన్న తేడా. వారానికి 2 రోజులు సెలవులరా. శనివారం సినిమాకి వెళ్ళొచ్చు, ఆదివారం కలిసి కుక్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి వచ్చే వీకెండ్ కోసం ఎదురు చుట్టంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమురా. అసలు ఏ కపుల్కైనా ఇంతకంటే అందమైన లైఫ్ ఏముంటుందిరా. కరెక్టేరా, నేనే స్వార్థంగా ఆలోచించాను. తన ధైర్యానికి సంతోషానికి కారణం అవ్వాల్సిన నేను తన కన్నీళ్ళకి కారణం అయ్యాను. తప్పు చేశాను రా. ఐఎమ్ సారీ. నాకు కాదురా, తనకు చెప్పు. ఐఎమ్ సారీ సన్నీ. థ్యాంక్ యూ విష్ణు. బాయ్ రా. హలో, ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. ఓ హాయ్, కూర్చోండి. వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. బై ద వే, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓ ఆల్ ద బెస్ట్. దేనికైనా అదృష్టం ఉండాలి, మీలాంటి వాళ్ళు దొరకాలంటే. తప్పకుండా మీరు కోరుకున్నట్టే జరుగుతుందండి. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? నాన్ననికి నాకు సంబంధాలు చూడొద్దని చెప్పమ్మా. ఎందుకు? నాకు విష్ణువే కరెక్ట్ అనిపిస్తున్నాడు. అంత స్ట్రాంగ్ గా ఎలా ఫిక్స్ అయ్యావే? పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఎలాంటి వాడు వస్తాడో, అత్తమామలు ఎలా ఉంటారో, తన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటాడో అని ఎన్నో ఆలోచనలుంటాయి కదమ్మా. ఆంటీ అంకుల్ని కలిసాక నన్ను కోడలుగా కంటే కూతుర్లానే చూసుకుంటారనిపించింది. విష్ణుని గమనించాక మిమ్మల్ని కూడా తన పేరెంట్స్ లాగే చూసుకుంటాడని అర్థమైందమ్మా. పెళ్ళయ్యాక తన లైఫ్ పార్ట్నర్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని ఇంతకు ముందే విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు తెలిసింది. అందుకే అన్ని విధాలా విష్ణువే కరెక్ట్ అని డిసైడ్ అయ్యానమ్మా. అవునరా, విష్ణు పరిచయం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మన బంధువులైతే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. నాన్న రాగానే నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో. హలో విష్ణు గారు. చెప్పండి వందన గారు. థ్రెడ్మిల్ స్ట్రక్ అయిందండి, బెల్ట్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. దీని వారంటీ కార్డ్ తీసుకురాగలుగుతారా? ఓకే, గ్యారంటీగా వస్తానండి. నాన్న, ఈరోజు మీరు బ్యాంక్ కి ఒక్క 10 నిమిషాలు లేట్ గా వెళ్ళగలరా? ఎందుకురా? రాత్రి చెప్పాను కదండి, ఆ ఓఎల్ఎక్స్ కుర్రాడు వస్తున్నాడని. ఓ, అల్లుడు గారు వస్తున్నారా? కాబోయే అల్లుడు గారి కోసం 10 నిమిషాలు ఏమిటమ్మా, 10 రోజులైనా వెయిట్ చేస్తాను. వచ్చినట్టునండి అన్న. ఆంటీ రండి రండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారు చూడు. నమస్కారం. నమస్తే ఆంటీ. బాగున్నారా? రండి కూర్చోండి. ఈయనే నాను ఇష్టపడింది. అవునన్నా. బ్యాంకులో పనిచేసే ప్యూన్ని ప్రేమించానని చెప్పినా వాడికిచ్చి పెళ్లి చేస్తా, కానీ ఈ పొరంబొగ్గాడికిచ్చి చస్తే చెయ్యను. వచ్చేది వీడని తెలియక 10 రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పాను. వీడి కోసం 10 సెకండ్లు కూడా వెయిట్ చేయడం వేస్తమా? ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. రండమ్మా. విష్ణు విష్ణు ఆగు విష్ణు, అసలు ఏమైంది? మన నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చేమో కానీ నిజాలు ఎప్పటికీ మారవు వందన. బాయ్, వెళ్తామండి. పదండి నాన్న. బాబు, వందనా, త్వరగా స్నానం కానిచ్చి వస్తారా లేదా? టైం అవుతుంది, రెడీ అవ్వాలి. రండి. అయిపోయింది.